రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనము. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలమైనటువంటి మనము మరి ఎలా సంపాదించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి సొలొమోన్ గారు తెలియచేస్తున్నారు. మనమనే కాదు కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా ఎలా తన యొక్క ఆస్తిని వృద్ధి చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. మనము కష్టపడి సంపాదించినటువంటి వారముగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు. మరి కొందరైతే ఇతరులను ఎప్పుడు కూడా దోచుకుంటూ ఉంటారు కదా, మరి మోసం చేసి సంపాదిస్తుంటారు. ఆయా మార్గాల గుండా మరి ఇతరులను చేస్తూ వారి యొక్క ఆస్తిని వారు సంపాదించుకునేటువంటి వారుగా ఉంటారు. అయితే మనము అటు రీతిగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు. ఎవరైతే మోసం చేసి సంపాదిస్తూ ఉంటారో వారు సంపాదించుకునేటువంటి సంపద ఏదో ఒక రోజున క్షీణించిపోతుంది, అనగా క్షయమైపోతుంది, అది పాడైపోతుంది, నశించిపోతుంది. కనుక మరి అటు రీతిగా మనం ఉండకూడదు. కానీ మనము మన చేతితో దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యంతో మనము కష్టపడి కనుక సంపాదించుకుంటే మనము మరి స్లోగా అయినా సరే, జాయిగా అయినా సరే మన యొక్క ఆస్తిని మనం అభివృద్ధి పరుచుకునేటువంటి వారముగా ఉంటాము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. ఎందుకు ఈ మాటలు తెలియచేస్తున్నారంటే, మరి మనం ఈ లోకంలో జీవించినప్పుడు చాలామంది అనుకుంటారు, నేను ఇలా చేసి సంపాదిస్తే తప్పే ముందులే అని అనుకుంటారు. అందుకే పరిశుద్ధ గ్రంథము చాలా మంచి విషయాలు మనకి బోధిస్తుంటుంది. మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా సంపాదించాలి, ఎలా సంపాదించకూడదు, ఎవరిని మనము లక్ష్య పెట్టాలి, ఎవరిని లక్ష్య పెట్టకూడదు, ఇలా అనేకమైనటువంటి మంచి మాటలన్నీ కూడా మనకి దేవుడు ముందుగానే రాయించి ఉంచాడు. కాబట్టి మనం పొరుగువాడిని ఆశించకూడదు, పొరుగువాడిని మోసం చేయకూడదు, మరి ఇతరులు దోచుకోకూడదు అనేటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. మనము దేవుని పైన ఆధారపడాలి, మనం మన కష్టం పైన ఆధారపడాలి, మనము దానితో మాత్రమే సంతృప్తి చెందాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. మనం ఇప్పుడు కూడా పొరుగువారిని పైన దౌర్జన్యం చేసేటువంటి బిడ్డలుగా, అన్యాయముగా, అక్రమముగా మరి మనము దోచుకునేటువంటి వారముగా ఉండకూడదు అనేటువంటి సత్యాన్ని తెలియచేస్తున్నారు. కనుక మనం ఎవరిని కూడా మరి ఇబ్బంది పెట్టేటువంటి వారముగా కానీ, ఎవరిని కూడా మరి మోసం చేసేటువంటి వారముగా మనం ఉండకుండా, మనము నీతిగా, న్యాయముగా, మన తండ్రి నీతిమంతుడు, మన తండ్రి యథార్థపరుడు కనుక మనం కూడా అంటే రీతిగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగరుడ మీకు స్తోత్రాలు. ప్రేమస్వరూపై ఉన్నటువంటి మా గొప్ప దేవా మీకు వందనాలు. నిజమే ప్రభా, మీరు యథార్థవంతుడు, నీతివంతుడు అయి ఉన్నలాగున మేము కూడా అటువంటి వారముగా ఉండుకునే సహాయం దయచేయమని మీరే నాకు మాకు నాయన సహాయం అందించి, అయితే నా ప్రభాయిస మోసంతో కాదు కానీ ప్రభాయిస మేము నా తండ్రి వేసే యథార్థపరులుగా, నీతిమంతులుగా అతన్ని కష్టం చేసుకున్న ఆయన మేము ఎదుగుట్టుకునే సహాయం దయచేయమని, నీ బిడలుగా నీ లక్షణాలు కలిగి జీవించుకునే సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని వేసే అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినేముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నాం మా ప్రియపరలోకి మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు.